నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వెల్లి చక్రధర్. ఇవాళ మనకు చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఒక మార్కెట్ పడుతుంది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా డౌన్లో ఉంది. అటు ఏపీలో చూసినా, ఇటు హైదరాబాద్లో చూసినా, ఇట్లాంటి టైంలో ఒక మంచి ఫ్లాట్ ఏదైనా దొరుకుతుందా మనకి అంటే ఒక తక్కువ బడ్జెట్లో అంటే చూడండి, విజయవాడ దగ్గర మీకు అందరూ తెలుసు గొల్లపూడి ఉంది. సో విజయవాడ గొల్లపూడి దగ్గర ఒక మంచి అపార్ట్మెంట్స్ అయితే వస్తున్నాయండి. మనకి హాఫ్ ఏకర్ ల్యాండ్లో 5 ఫ్లోర్స్లో ఉంటాయండి. ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చి 10 ఫ్లాట్స్ ఉంటాయి. 2 BHK 3 BHK. ఇది కేవలం వచ్చి 45 lakhs మాత్రమే దొరుకుతుందండి. ఒక మంచి అపార్ట్మెంట్, ఒక మంచి లొకేషన్లో ఉంది. చూడండి, ఒక అపార్ట్మెంట్లో మనం ఉందాము అనుకుంటే చూసేదంతా దగ్గరలో పిల్లలకి స్కూల్స్ ఉన్నాయా, అలాగే కాలేజెస్ ఉన్నాయా, ఒక బస్ స్టాండ్, సో మనకి ఏంటంటే రైల్వే స్టేషన్ కావచ్చు, అలాగే ఈవెన్ గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా 30 minutes డ్రైవ్లోనే వచ్చేస్తుంది. సో గొల్లపూడి దగ్గర మనకి ఇన్నర్ సర్కిల్ రోడ్ కూడా ఉంది. మీకు రాబోయే రోజుల్లో అది అమరావతి కూడా కనెక్ట్ చేస్తుంది అంటున్నారు. సో ఇట్లాంటి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక గొల్లపూడి లాంటి ప్లేస్లో ఒక మంచి అపార్ట్మెంట్ విత్ 90% లోన్ అవైలబిలిటీ, మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు 90% లోన్ కూడా ఇస్తున్నారండి. సో ఇట్లాంటి మంచి లొకేషన్లో మనం కనుక ఫ్లాట్ తీసుకుంటే మనం ఉండడానికి బాగుంటుంది, అలాగే రెంటల్ ఇన్కమ్ కూడా బాగా వస్తుంది, ఫ్యూచర్లో అప్రిషియేషన్ కూడా చాలా బాగా ఉంటుందని చెప్తున్నాను. సో చూడండి, ఆంధ్రాలో కావాలి మనకి ఒక లో బడ్జెట్లో ఒక మంచి ఫ్లాట్ కావాలంటే మాత్రం గొల్లపూడిలో మన దగ్గర అపార్ట్మెంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి. ఇవి ఆల్మోస్ట్ రెడీ టు మూవ్ ఇన్ అపార్ట్మెంట్స్. ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే పిల్లలకి ప్లే ఏరియా కావచ్చు, జాగింగ్ ట్రాక్ కావచ్చు, అలాంటివి కూడా ఫెసిలిటీస్ పెడుతున్నారు. సో ఇలాంటి మంచి అపార్ట్మెంట్లో మనకి వచ్చేసి 45 lakhsకి అందుబాటులో ఉంది. అయితే ఇందులో ఇంకొక అడిషనల్ ఆపర్చునిటీ ఏంటంటే, ఈవెన్ మనకి బిల్డర్సే కూడా మనకి చూడండి ఫాల్ సీలింగ్ కావచ్చు, అలాగే వార్డ్రోబ్ కావచ్చు, కబోర్డ్స్ అవన్నీ కూడా ఇస్తున్నారండి. సో ఈ 45 lakhsలో మనకి ఇంటీరియర్తో సహా వచ్చే ఫ్లాట్ ఏదైనా ఉంది అంటే మనకి ఈ గొల్లపూడిలో అవైలబిలిటీలో ఉంది. సో మనకి ఏంటంటే ఇందులో ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ రెండు అందుబాటులో ఉన్నాయండి. సో ఫ్లోర్కి ఎప్పుడైతే మనకి 10 ఫ్లాట్స్ వస్తున్నాయో అందులో 8 ఫ్లాట్స్ 2 BHK, 2 ఫ్లాట్స్ 3 BHK కూడా అవైలబిలిటీలో ఉంది. సో మనకి ఏంటంటేనండి, చాలామంది అడిగే క్వశ్చన్, సో ఆంధ్రాలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, సో మా దగ్గర ఏదైనా అమ్ముకున్నాం, క్యాష్ వచ్చింది, మనం ఆ లిక్విడిటీ ఆ క్యాష్ రూపంలో కూడా మనం ఏదైనా మార్చుకోవాలన్నా కూడా ఈ మనకి రెడీ టు మూవ్ ఇన్ అపార్ట్మెంట్స్ కాబట్టి ఇవి మనకి వెంటనే మీరు బుక్ చేసుకున్న తర్వాత ఒక మొత్తం ఎప్పుడైతే ఆ అపార్ట్మెంట్లో అందరూ వచ్చేస్తారో, అందరూ గోపురసాలు చేసుకొని మొత్తం ఆక్యుపై అయిపోతుందో అపార్ట్మెంట్, ఆటోమేటిక్గా దాని ప్రైస్ అనేది బాగా పెరుగుతుందండి. అప్పుడు మీరు దాన్ని ఎవరికన్నా లోన్కి కొన్ని వాళ్ళకి అమ్మేసుకొని మేము బయటకు రావచ్చు. సో అట్లాంటి ఒక 1 year ఎవరన్నా టైం ఫ్రేమ్లో, ఇప్పుడు చూడండి మార్కెట్ బాగా స్ట్రగుల్ అవుతుంది, స్టాక్ మార్కెట్. సో ఇట్లాంటి టైంలో మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేము, మన దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంది, ఒక 1 year హారిజన్కి నాకు ఏదైనా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉందా అంటే మాత్రం ఇది మంచి ఆప్షన్ అండి. మనకి 45 lakhsతో విత్ ఇంటీరియర్స్ కూడా ఇస్తున్నారు. కాబట్టి చూడండి, చాలామంది వుడ్ వర్క్ చేయించుకోవాలన్నా, ఫాల్ సీలింగ్ చేయించుకోవాలన్నా దానికి కూడా 2-3 లక్షలు ఖర్చు అవుతుంది ఈజీగా. సో అట్లాంటి ఫెసిలిటీస్ కూడా మనకి ఇందులో వెళ్ళి కల్పిస్తున్నారు. సో కాబట్టి ఒక మంచి లొకేషన్, ప్రైమ్ లొకేషన్. చూడండి, మన ఇల్లు రంగానే చూసుకోవాల్సిందల్లా మనకి హాస్పిటల్స్, అలాగే వెజిటబుల్ మార్కెట్, సూపర్ మార్కెట్స్, అలాగే మనం చూడాల్సింది ట్రాన్స్పోర్టేషన్, బస్ కావచ్చు, ట్రైన్ కావచ్చు, ఏరోప్లేన్ ఫ్లైట్ కావచ్చు. సో ఇట్లాంటి హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్ అన్నీ దగ్గరలో ఉండి ఒక మంచి లొకేషన్లో ఉండి మనకి ఫ్యూచర్లో అప్రిషియేషన్ కనుక ఉంది అంటే మాత్రం కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. సో అట్లా మనకి అందుబాటులో ఉన్న ఫ్లాట్స్, సో మనకి ఏమన్నా కావాలో కూడా మనం సంప్రదించి చెప్తున్నాను. థ్యాంక్ యూ.